మేలుమి బంగారం ఎట్లు మందగిలినది అనగా ఈ రోజున బంగారము ఈ రోజున ఎట్లా మందగిలినది అనగా దాని ప్రకాశము తగ్గిపోయినది అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని దేనితో పోలుస్తూ ఉన్నాడు అనగా బంగారంతో పోలుస్తూ ఉన్నాడు, రత్నాలతో వజ్రాలతో పోలుస్తున్నాడు. అంటే బంగారం అంటే విలువైందా కాదా చెప్పండి? విలువైనది. ఎంత శ్రేష్టమైన ధన్యత ఈరోజు ఇచ్చి ఉన్నాడు. వజ్రములతో పోలుస్తున్నాడు, రత్నములతో పోలుస్తున్నాడు, బంగారముతో నిన్ను నన్ను పోలుస్తున్నాడు. అనగా ఎంతో విలువైన వారు మీరు, ఎంతో అమూల్యమైన వారు, ఎంతో తేజోమయముగా ప్రకాశించేవారు అని దేవుని కుమారులకి కుమార్తెలకు సంబోధిస్తూ ఉన్నాడు. ఎంతో దీవెనకరమైన వాక్యం అనుగ్రహించాడు ఈ దినమున. కానీ అది ఏమైపోయింది అంటున్నాడు? మందగిలినది అనగా ప్రకాశించడము మానేసింది. ఏమైపోయిందండి? ప్రకాశించడము మానివేసింది. అనగా తుప్పు పట్టిపోతుంది, కిలం పట్టిపోతుంది, దుమ్ము పట్టుకుపోతుంది, ధూళి పట్టుకుపోతుంది. కుమారులారా చూచుకోండి అని చెప్తూ ఉన్నాడు. మీరు మంచివారే, వజ్రములే, మీరు బంగారాలే. కానీ ఏమంటూ ఉన్నాడు? తుప్పు పట్టుకుపోతుంది, మందగిల్లిపోతుంది, మరలా దుమ్ము పట్టుకుపోతుంది. గమనించుకోండి, చూచుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదేంటి? బంగారం ఎక్కడైనా తుప్పు పట్టుకుపోతుందండి? అలాగే మరి ఒకసారి చూడండి, షోరూంలో చక్కగా నిగనగలాడిపోతుంది 24 క్యారెట్ ఎలా మిగిలిన మెరుస్తూ ఉంటుంది. అది మనం చైన్ వేసుకోండి, ఒక 6 months 7 months తర్వాత ఏమవుతుందండి? అది నల్లగా తయారవుతుంది, డస్ట్ చేరిపోతుంది. తర్వాత ఆ మెరుగంతా, షైనింగ్ అంతా, ప్రకాశము తగ్గిపోతుంది. దాని ప్రకాశము మరలా తేడానికి మనం ఏం చేస్తామండి? మెరుగు పెడుతూ ఉంటారు. సబ్బుతో ఇలా చేసి మెరుగు పెట్టిస్తున్నప్పుడు మరలా ఏమవుతుంది? దాని స్థితి యథావిధిగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనము కూడా వజ్రం వంటి మనము ఈ రోజున మెరుగు పట్టించుకోవడానికే ఎక్కడికి వచ్చామండి? సన్నిధికి వచ్చాము. సన్నిధికి వచ్చి ఆ మెరుగు పెట్టించుకొని మనం ఏమవుతూ ఉండాలని? కాంతివంతముగా, తేజోమయముగా తయారవ్వండి, లేకపోతే మీకు పనికిరాని వారుగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఏదైనా వస్తువు చూడండి, నైఫ్ అయినా ఏమైంది వాడకుండా అలా కుదిరిస్తే ఏమవుతుందండి? తుప్పు పట్టుకుపోతుంది. యూజ్ చేస్తూ ఉంటేనే కదా దానికి పదును ఉంటుంది కదా. అదే విధముగా మీరు ఏమై ఉండాలి? అలాగే దృష్టి పట్టకుండా మీరు నిత్యము ప్రకాశముగా ఉండాలనగా మీరు సన్నిధి చేయాలి. బైబిల్ మిషన్ వారు కంపల్సరీగా ఏం చెప్తారండి? సన్నిధి చేయాలని చెప్తూ ఉంటారు. మీటింగ్స్ పెట్టిస్తూ ఉంటాను, అయ్యగారులో చెప్తూ ఉంటారు. మీకు గమనించారా? సన్నిధి తప్పనిసరిగా చేయాలి తెల్లవారుజామున. అందుకే నేను 6 గంటల నుంచి కనీసం 6:30 వరకు కనీసం అందులో అయినా పాల్గొంటాను. లేకపోయినా అందులో పాల్గొపోయిన గృహంలో అయినా సన్నిధి చేసుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, అలాగే మనం దేనిని ఖాళీగా అలా వదలకుండా ఇక్కడ చూడండి, ఏషియా 13:10 చెప్తూ ఉన్నాడు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మను చంద్రుడు ప్రకాశింపనేయుడు. అనగా వాటి యొక్క కాంతి తగ్గుతూ ఉన్నది. ఎందువలన తగ్గుతూ ఉంది? లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయము మాన్పించెదను. అహంకారులకు అతిశయము మాన్పించెదను. అహంకారులు దేని బట్టి అతిశయిస్తూ ఉన్నారు? అహంకారముగా అలాగే వారు ఉండడం బట్టి ఇటువంటి ప్రకాశమానము మనలో తగ్గిపోతూ ఉన్నది. అహంకారము, దుష్టత్వము, దౌర్జన్యము ఉండడము ద్వారా మనం ఏమవుతూ ఉన్నామంటే మన ప్రకాశము తగ్గిపోతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రసంగి 5:8 చెప్తూ ఉన్నాడు, అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు. చూసారా? మనము ఒక అధికారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అధికారి ఉన్నాడు. అతను ఒక సంస్థ మీద అధికారం ఉంటుంది. నేను అధికారిని అని ఒక విధమైన ప్రౌఢ ఉంటుంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు,
నీకన్నా ఇంకొక అధికారి, బలమైన అధికారి ఇంకొకడు ఉన్నాడు, చూసుకో అంటూ ఉన్నాడు. నేను చాలా ఆరోగ్యవంతుడిని అంటున్నాడు. నీకన్నా ఆరోగ్యవంతుడు ఉన్నాడు, నేను బలవంతుడిని అంటూ ఉంటాడు. వాటికన్నా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. మళ్ళా జ్ఞానము, మళ్ళా నాకు పొలం ఉంది, 2 ఎకరాలు 5 ఎకరాలు ఉంది అంటే 10 ఎకరాలు కూడా ఉన్నాడు బాబు అంటూ ఉన్నాడు దేవుడు. మరలా అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడండి అక్కడ? మరీ ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. చూసారా, అందరికైనా పైగా ఉన్నవాడు, అన్ని అధికారము కలిగిన వాడు. కాబట్టి నువ్వు దేవుని బట్టి అతిశయించు, కానీ దేన్ని బట్టి కూడా అతిశయించొద్దు, తగ్గింపు ధరతో ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఈ అతిశయించడము ద్వారా ఆ ప్రకాశమానము మనకి తగ్గిపోతూ ఉన్నది. దుష్కార్యము, చెడుతనము ద్వారా ప్రకాశమానం ఈ రోజున తగ్గిపోతూ ఉన్నది. అవన్నీ కూడా తగ్గించుకొని ఏ విధముగా తగ్గించుకోవాలనగా ఇక్కడ సన్నిధిలో మనము పోగొట్టుకోవాలి. సన్నిధిలో అన్నియును పోతాయి అన్నమాట అండి. అందుకనే ఇక్కడ చూడండి, ఈ సన్నిధి కోసము మీ గురించి మీకు ఒక వాక్యము మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26లో ఉంటుందన్నమాట అండి. లాస్ట్లో మనందరికీ కూడా దేవుడు దీవెన ఇస్తూ ఉన్నప్పుడు ఇది సన్నిధి కాంతి ప్రకాశించును గాక అంటూ ఉన్నాం. ఇది అందరూ తేలిక నా సొంత మాటలు అనుకుంటూ ఉంటారు, కానీ దేవుని వాక్యం అనమాట 6వ అధ్యాయం 26లో ఉంటుందన్నమాట అండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము కలుగు చేయను గాక. సమాధానము కలుగు చేస్తాడు. సన్నిధిలో ప్రార్థనలో అలాగ నిమగ్నమయ్యి ధ్యానంలో ఉన్నట్లయితే ఏంటండి, ఆ ప్రకాశించి ఏం చేస్తున్నాడు, అందులో సమాధానం దొరుకుతుంది. ఆ సన్నిధిలో ఆ ప్రకాశము కలగచేసి మనకు సమాధానం కలుగుతుంది. మరలా ఆ కింద వచనంలో ఏమంటుందండి, సన్నిధి మరలా కరుణ దొరుకుతుంది, కటాక్షము దొరుకుతుంది, కరుణిస్తాడు. ఆ సన్నిధిలో ఉండడం ద్వారా ప్రకాశింపచేసి కరుణించును గాక అని ఉంటుంది. కరుణ దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. సన్నిధి చేయడం ద్వారా 2 దొరుకుతుంది. మరలా నీ ముఖము ప్రకాశింపచేస్తూ ఉంటాడు. ఎలా అనగా 34లో ఉంటుందండి. నిర్గమకాండంలో మోషే గారు సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేశాడు. ఈ రోజున మన అందరినీ సన్నిధిలో ఏకీభవించమంటున్నాం కదా ప్రాంతంలో. ఈ రోజున అలాగే మోషే గారు దేవునితో సీనాయి పర్వతం మీద 40 రోజులు సన్నిధి ఆయనతో గడిపాడు. సహవాసం ఇంక మనుషులతో కాదండి, ఇక దేవునితో సహవాసం చేశాడు. దేవునితో ఉన్నాడనమాట. దేవునితో మాట్లాడుతూ దేవునితో 40 దినాలు. అయితే దాని యొక్క ప్రతిఫలము ఎలాగయ్యిందంటే, ఆయన సన్నిధి కాంతి ఈయనకి అద్ది ఆయన ముఖము ప్రకాశమానంగా అయిపోయిందంటండి. ఎవరిది? మోషే గారికి ప్రకాశమానంగా అయిపోయినప్పుడు ఆ విషయం ఆయనకి తెలియలేదు. ఆయన విషయము ఆయనకి తెలియదు, ఎందుకంటే అక్కడ మిర్రర్స్ కానీ ఏముండవు కదండి. ఆ విషయము ఆయనకి తెలియదు. మన ముఖం మనకి తెలుస్తుందండి, ముఖం మీద ఏముందో ఫలానా ఓటు చెప్తే కానీ తెలియదు. అలాగా ఆయనకి ప్రకాశము ఆయనకి తెలియనప్పుడు ఈ రాతి పలకలు పట్టుకొని కిందకి దిగాడు. ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి ఆజ్ఞలు ఇద్దామని కిందకి దిగినప్పుడు వారు చెప్తూ ఉన్నారనమాట అండి. వారు చెప్తే తెలిసిందనమాట, నీ ముఖము ఆ వెలుగుగా చూడలేకపోతున్నామన్నారండి. సరే, ఆ కాంతిని చూడలేకపోతున్నాము అన్నారు. చూసారా, దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ద్వారా ఆయన ప్రకాశమానము ఎలా కుమ్మరించి ఉన్నాడు. ఎందుకనగా ఆ ప్రకాశము మనకి ఎందుకనగా రక్షణ ఇస్తుంది అనమాట అండి. ఆ సన్నిధి క్రమం ఆ కాంతిలో మన దోషములో స్పష్టముగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ దోషములు తొలగిస్తూ ఉంటారు. దీనికి మనకి అవసరమై ఉన్నది. రోజును మనము పదులు పెట్టుకొని సన్నిధిలో ఏకీభవించి వృద్ధి చెందుకోవాల్సిన వారమై ఉన్నాం. అలా వదిలేసామనుకోండి, అలాగా నిష్ప్రయోజనముగా వాడబడినదై ఉండిపోతుంది. అందుకనే దేవుని ప్రజలారా మీరందరూ కూడా అలాగే మెరుగు పెట్టుకొని మరలా ప్రకాశించిన వారుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఏం పట్టించుకోలేదు, మనం ఇలాగే ఉంటాము అనుకుంటే, ఒకవేళ యాకోబు 5వ అధ్యాయము 3లో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి,
మేము చూడండి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయను. ఈరోజు చూసారా ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నాయంటే, ఆ తుప్పు పట్టిన మురికి ఏం చేస్తుందంట, సాక్ష్యముగా చెప్తూ ఉన్నాయి అన్నమాట అండి. ఆ మీ వెండి బంగారులకు పట్టినవి, అలాగే మనకు పట్టు ప్రకాశమానంగా చేయబడినటువంటి దుష్కార్యములు, మలినములు సాక్ష్యం చెప్తూ ఉన్నాయి అన్నమాట అండి. ఇంకో వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, దుష్కార్యములు మనకి ఆ తుప్పు సాక్ష్యము చెబుతూ మరలా అది ఏం చేస్తుందంటే శరీరంలో అవయములను తినివేస్తుంది అంటండి. ఆ తుప్పు ఏం చేస్తుంది, తినివేస్తుంది. సాక్ష్యం చెప్పడమే కాదండి, ఆ శరీర అవయముల్ని తినివేస్తుంది. అందువలన నువ్వు శుభ్రము చేసుకోవాలి, ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. శరీరమును ఎవరైనా అలా వదిలేస్తే ఏమవుతుందండి, దానికి ఒక డిసీజెస్ వస్తూ ఉంటాయి, మన అందరికీ తెలుసు. అయితే మనము ఈ ఆత్మను శుభ్రం చేసుకోకపోతే, ధ్యానము సన్నిధి క్రమం శుభ్రం చేసుకోకపోతే పాడైపోతుంది. దానివల్ల వచ్చే నష్టము కూడా ఇక్కడ ఈ వాక్యంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అగ్ని వలె మీ శరీరములో తినివేయను, అంత్యదినములందు అలాగే దాము కూర్చుండుకొండరి అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో చూడండి, ఇదిగో మీ అలాగే ఎవరైనా సరే అన్యాయముగా అక్రమముగా ఒకరి సొమ్ముని మనము ఉంచుకున్నట్లయితే, ఇదే వాక్యము క్రింద ఉంటుందండి. ఒక్కొక్కరు ఉంటారు, కాంట్రాక్టర్ ఉంటారు, వారికి ధనం వస్తుంది కానీ వారికి ఇవ్వాల్సినవి కింద వారికి ఇవ్వరు అనమాట. కొంతమంది ఎవరు వారి అవసరాల కొద్దీ ఉంచేసుకుంటారు. ఫ్యాక్టరీలో ఉంటారు కొంతమంది, అందరూ ఒకలా ఉండరు, పని చేయించుకొని తిప్పలు పెడతారు. తర్వాత విసుకొచ్చి ఏం చేస్తూ ఉంటారండి, మాడి వేస్తూ ఉంటారు అనమాట అండి. ఫలానా వాడు ఇలాగా ఆడి పని అంతే, ఆడి ఉద్దేశం అంతే అనమాట. అలా వాడుకొని అలాగా వాడికి అదే ఇష్టం అంటుండు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, చేలు ఇక్కడ చూడండి, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. చూసారా, ఆ కూలి మోసము చేసిన కూలి మొరపెడుతుంది అనమాట అండి. ఆ రొక్కము ఎవరికి మొరపెడుతుంది, దేవుడికి మొరపెడుతుంది అనమాట అండి. మొరపెట్టి దేవుడి చెవిలో వినిపిస్తుంది అనమాట అండి. ఆ మొర చూసారా, ఆ రొక్కము దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నది. వారికి రావాల్సిన మొర ఈ రొక్కము ఆ దేవుడికి చెవిని చేరవేస్తూ ఉన్నది. కాబట్టి అన్యాక్రాంతముగా మనము నడుచుకోకుండా ఉండాలని దేవుని కుమార్తెలు హెచ్చరిస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా చూడండి, వీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవించిన, యాకోబు 5:13 ఉంటుందండి, ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ఏం చేయాలండి, ప్రార్థన చేయవలను. మళ్ళా మనకు సంతోషము కలిగినట్లు ఉన్నదనుకోండి ఏం చేయాలండి, కీర్తనలు పాడాలి, కీర్తనలు పాడాలి. గృహంలో సినిమా పాటలు కదండి, దేవుడి పాటలు పాడాలి. ఆనందము సంతోషం వచ్చినప్పుడు, శ్రమ కలిగితే ఏమవుతుంది, ప్రార్థన చేయవలను అని దేవుడు వాక్యం చెప్తుంది. అయితే చూడండి, ఎవడైనాను 5:19 నా సహోదరుల మీరులో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడలా, ఎవరైనా నువ్వు చూడండి సత్యమునికి లో నుంచి తప్పిపోయాడు అనుకోండి. ఈరోజు చూడండి, మన పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళకపోతే పోండే అని చెప్పేసి అలా వదిలేస్తారా, వదలరు. ఏం చెప్తారు, వెళ్ళు అని చెప్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. మళ్ళీ ఉద్యోగం చేయకుండా అలా మానేస్తున్నారు ఏమంటారండి, ఉద్యోగంకి వెళ్ళు అని చెప్తారు. అనగా హెచ్చరిక చేస్తూ ఉంటారు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు వాటిని. అయితే మనము దేవుని సంఘము, దేవుని బిడ్డలము, ఒకరు సత్యంలోకి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు, అసత్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, వారిని సత్యంలోకి నడిపించండి, వారిని అలా వదిలేయొద్దని చెప్తూ ఉన్నాడు. పోతే అని మన అన్నాను మనము పని చేసుకుంటూ వెళ్తాం మామూలుగా సర్వసాధారణంగా. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం అందరము సోదరులు. వాడు పాపం తెచ్చుకుంటాడు, ఇదేంట్రా బాబు ఇది అప్పమాట కొరత తినేస్తుంది, చచ్చి నా నా గొడవ ఎందుకు దీనికి అని తిట్టుకున్నా పర్వాలేదు. మనం ఏం చేయాలండి, సత్యంలోకి లాగి
రావాలి. అది మన బాధ్యత. అలాగే చూడండి, ఎందుకు బాధ్యత అని చెప్తున్నానంటే, పాపిని వాడి తప్పు మార్గంలో నుండి మళ్ళించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన వాడే అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునబోదని. చూసారా, ఒక పాపి మరణము నుంచి తప్పించబడి వారుగా ఉంటాము. అలా చేసిన వారైతే పాపి మరణము నుండి అలాగే తప్పించబడిన వారుగా ఉంటాం. ఎవరైనా సరే ఆపదలో ఉండి అలాగ నిప్పుతో అగ్నితో కాలిపోతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, మనం అలా చూసి కాళ్ళాడు బాగా కాలుతున్నాడు అని ఎలా ఉంటారా చెప్పండి? ఒక బకెట్ నీళ్లు పోయి కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పాపి మరణం పాతాళంకు పోకుండా ఆ పాపిని ఆత్మను రక్షించిన వారై ఉంటాము. అసత్యంలోకి వెళ్తూ ఉన్నప్పుడు సత్య మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. అయితే చూడండి, అలాగే ఒక యువకుడిని ఒక శాపానికి గురయ్యాడు అనమాట అండి. అసత్య మార్గంలోకి వెళ్ళిపోతున్న కుమారుడిని బలత్కారముగా అలాగే దేవుడు ఎలా పట్టుకున్నాడు అన్న విషయము ఒక కుమారుడు పట్ల ఎలా దైవ జనులు కార్యము చేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ వివరణ మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో నేను చెప్పే వివరణ అంతా ఉంటుందండి. వారు అనగా పౌలు గారు, బర్నబా గారు, యోహాను గారు సువార్తికులు ఉన్నారు. వీరు ఒక పట్టణానికి వెళ్ళారంటాడు. ఆ పట్టణము పేరు ఇక్కడ చూడండి, ఏ పేరండి? పాపు. ఆ పేరు చూసారు ఎలా ఉందో? పాపు అనే ఊరికి వెళ్ళారనమాట అండి. పాపు అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, ఒక గారడి విద్య చేసేవాడు ఉన్నాడు అంటండి. ఆ పట్టణంలో, ఆ ఊర్లో గారడి విద్య, యూదుడు గారడి విద్య అనగా ఎలాగండి? గారడి విద్య మంత్రాలు కావచ్చు, గారడి విద్య, లేకపోతే ఇంకా బిమ్మని చేసేవాడు, అంటే మ్యాజిక్ షో చేస్తారు చూస్తారా, అది కావచ్చు. గారడి విద్య కలిగిన విద్య వచ్చిన ఒక ఎవరంటే యూదుడు, ఆయన పేరు కూడా ఇక్కడ ఉన్నది. అది గారడి విద్య బర్ యేసు బర్ అనే యూదుడు ఉన్నాడు. అయితే అక్కడ ఆ పట్టణంలో పెర్కి అని ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఉంటే అతని దగ్గర ఇతను ఉండేవాడు. ఆ ధనవంతుడు ఏంటండి? ఆయన వివేకము గలవాడు, ఆలోచనాపరుడు, జ్ఞానవంతుడు. ఆ ధనవంతుడు పెర్కి. ఆ ధనవంతుడి దగ్గర ఈ గారడి విద్య కలిగిన వాడు అక్కడ ఆయన దగ్గర ఉంటూ ఉన్నాడు, దాసుడుగా ఉంటూ ఉన్నాడు. అనగా ఆయనకు జీతము ఆ పెర్కి అనే ధనవంతుడు ఆ గారడి విద్య కలిగిన వాడు ఇస్తూ ఉంటే ఆయన జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఒకసారి ఆ శిష్యుడు ఆ పట్టణంలో ప్రవేశించడం చూచి గమనించి తెలుసుకొని అంటూ ఉన్నాడు అనమాట అండి. ఈయనకి ఆసక్తి కలిగింది ఏమిటండి? దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యము తెలుసుకోవాలి, వారి యొక్క ఏం బోధిస్తారో వినాలి అనే కోరిక, ఆశ వారికి కలిగింది ఆ ధనవంతుడికి. చూడండి ఎంత ఆశ. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో ఆయన పేరు ఉన్నది, మరలా వివేకవంతుడు, జ్ఞానవంతుడు అని కూడా ఉన్నది. అనగా ఆలోచన చేసి ఏది యుక్తమో ఏది యుక్తమో కాదో ఆలోచన చేసి నడుచుకునేవాడే వివేకవంతుడు. అంతే కదండి? మనము ఈ మాట వింటాం, ఆ మాట వింటాం. నీకు ఏది సరైనదో మనం వివేకం లేకపోతే, ఆలోచన లేకుండా ఆడేదో చెప్పాడు, ఈడేదో చెప్పాడు, ఇదో చెప్పాడు అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. వివేకం లేకపోతే, జ్ఞానం లేకపోతే ఇంకోటి వస్తాడు, అబ్బా అక్కడ ఇదిరా బాబు అదిరా బాబు అంటాడు, అలాగే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇదిరా బాబు అదిరా బాబు అని వస్తాడు. జ్ఞానం మామూలుగా వివేచన లేకపోతే, మన ఇల్లు మన ఇంటికి దగ్గరికి వెళ్ళాలన్న వివేచన లేకపోతే ఏంటండి? వాళ్ళు ఏమంటారు? జ్ఞానం లేనివారు, తింగరవారు అంటారు. ఎలా ఎక్కడ పడితే అక్కడికి అడవి స్థిరత్వం లేనివారు అని కూడా అనొచ్చు. అయితే ఈ వివేకవంతుడు పెరిగి ఆ దేవుని వాక్యం వినాలని చెప్పి వారిని గృహానికి తీసుకొచ్చారు. గృహాన్ని తీసుకొచ్చినప్పుడు, ఆతిథ్యించినప్పుడు వారు దేవుని వాక్యములు శ్రద్ధగా చెప్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా ఆలోచన చేసి వింటూ ఉన్నప్పుడు ఆయనకి విశ్వాసం కలుగుతుంది. ఆ మాటల్లో, ఆ సత్యంలో విశ్వాసం కలుగుతుంది. ఆ మాటల్లో నమ్మకం కలుగుతూ ఉంది. ఆ మాటల్లో అయితే దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. వెంటనే ఇక్కడ గారడి విద్యవాడికి గుండెల్లో రాడ్ అడిపోయింది అనమాట. వాడికి
గొంతులో అడ్డపడిపోయింది. ఏంటంటే వాడికి ఎక్కడైతే వాడికి యజమానికి విశ్వాసము కలిగి దేవునిలోకి వెళ్ళిపోతే నా పోషణ అంతా వ్యర్థమైపోతుంది. మరి అతను ఏం చేస్తాడు? గాడి విద్యవాడిని పక్కన పెట్టేస్తాడు. అతనికి రావాల్సినది అంతా కూడా ఆగిపోతుంది. అతనికి ఆలోచన చేస్తాడు, విశ్వాసం నుంచి ఎలాగైనా సరే మా యజమాని తొలగించేయాలి. అతను వారు చెప్పిన మాటలు ఏది కూడా వారిని అంగీకరించకుండా ఆ విశ్వాసంలో నుంచి తొలగింపబడేయాలి. చూసారా, వానికి నమ్మకం కలుగుతుంది, వాని యొక్క ఆలోచనలు ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. ఇది ఇలాగా అలాగా అని అనేక సమస్యలు, ఆలోచనలు మానవులమే అనేక ఆలోచనలు వస్తాయి. ఇది కరెక్టా, అది కరెక్టా అనే ఆలోచనలు వస్తాయి. ఇలా బ్యారేజ్ చేసుకుంటూ ఉన్నాడు. వారు వివరముగా ఆలోచన చేసి ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉన్నారు. దేవుని పట్ల విశ్వాసము, ఆసక్తి కలగజేస్తూ ఉన్నారు. వారికి నమ్మకం కలుగుతూ ఉన్నది. ధర్మశాస్త్రం యొక్క రెఫరెన్స్ చూపిస్తూ, దేవుని మెస్సియా యొక్క రాకను వివరిస్తూ, రాకడ కోసం వివరిస్తూ చెప్తూ ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతూ ఉంది. ఆయనకి బాప్తిస్మము, రక్షణ పొందాలని ఇది కలుగుతూ ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడండి? గారడి విద్యవాడు వీరి మాటలకి అడ్డు చెప్పేస్తున్నాడు అనమాట అండి. అడ్డు చెప్పి అయితే మాటికి అడ్డు తగులుతూ ఉన్నాడు అంటండి. మాటికి అడ్డు తగులుతున్నాడు. చూచాడు పౌలు గారు చూచాడు. ఎక్కువ పాపం వచ్చింది. పాపం వచ్చి ఏమంటూ ఉన్నాడండి? నువ్వు తిన్నని మార్గమునే, దేవుని యొక్క తిన్నని మార్గం అపవాది ఎప్పుడు చెడగొడతానే ఉంటారు. తిన్ననైన మార్గం, విశ్వాసం ఉంచకుండా తిన్ననైన మార్గం నువ్వు ఎప్పుడూ చెడగొడుతూ ఉంటావు. కొంతమంది ఉంటారు చూడండి, దేవుళ్ళకి వెళ్ళిపోతుంటే ఇలా కాదు అలా కాదని మిమ్మల్ని చెప్తారనమాట. చెప్పి అలా కాదు ఇలా కాదని వారి మార్గంలో నడిపించడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు. గమనించండి, చుట్టాల్లోనే ఉంటారు, ఎక్కడో బయట వారు కాదు, చుట్టాల్లోనే ఉంటారు, ఫ్రెండ్స్లోనే ఉంటారు అనమాట. దేవుని ఇందులోకి అందులోకి అంటూ ఉంటారు అనమాట. అనగా విశ్వాసం నుంచి తొలగించబడడానికి అనమాట. అపవాది తిన్ననైన మార్గములు ఎన్నడూ చెడగొడుతూనే ఉంటుందని చెప్పి పౌలు గారు చెయ్యెత్తి ఏమన్నాడండి? కొంతకాలం నువ్వు గుడ్డువాడు వగుదువు కాక అన్నాడు. అంతే, ఒకటే మాట. ఆ గాడి విచ్చిని వాడికి చూపు మందగిలిపోయింది. ప్రకాశించే చూడగలిగే చూపు ఏమైపోయిందండి? అందరినీ కూడా తప్పుడు అవిశ్వాస మార్గంలో నడిపించడానికి చేస్తున్న ప్రయత్నము ద్వారా అతను ఏమైంది? గురుడ్డువాడిగా అయిపోయాడు. కొంతకాలం గురుడ్డువాడు అయిపోయినప్పుడు, చూపు మందగిలినప్పుడు వారందరూ అక్కడ ఉన్న పెరిగి యజమానుడు ఆ కార్యము చూచి మిక్కిలి భయభ్రాంతులయ్యి దేవుని విశ్వసించడం మొదలుపెట్టాడు. అందుకనే ధర్మశాస్త్రంలో ఆయన పేరు లిఖితమైంది, వివేచన పరుడని కూడా జ్ఞానవంతుడిగా పేర్కొన్నాడు అనమాట. ఈ గ్రంథంలో 13వ అధ్యాయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం అందరము కూడా సన్నిధి క్రమములో మనం అందరము కూడా ఎదగాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాం. నిత్యము అలాగే సన్నిధి క్రమము చేయడానికి 6 గంటలకు ప్రార్థన చేసి ఉన్నాం. అలాగే మీరు గమనించి, మీకు తెలుసో తెలియదో, మీరు పడుకున్నా, వంట చేసుకున్నా, మీరు ఫోన్ ఆన్ చేసుకుంటే చాలా ప్రార్థన. ఒకవేళ లేదు అనుకున్నా తప్పనిసరిగా అనుదినము ప్రార్థన చేసుకోవాలని ప్రభు కోరుతున్నాను. ప్రతి దినము అలాగే మనము శిలువ శ్రమ ధ్యానంలో చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు సన్నిధి జరుగుతూ ఉన్నది. మీరు వాళ్ళు ఉన్న వారందరూ ఏకీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాను. అయితే చూడండి, ప్రభు ఇక్కడ మనకి ఈ ప్రకాశమానం, ఈ సన్నిధి ప్రకాశమానం మనము పొందుకున్నట్లయితే 80వ అధ్యాయంలో ఎలా ఉందండి? ఆ కాంతిలో దోషములన్నీ కనిపించి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ముఖ ప్రకాశం వల్లని 80వ అధ్యాయంలో 3-4 సార్లు ప్రకాశించినట్లుగా అలాగే రక్షణ పొందుతాము. అలాగే మనం అందరము కూడా మకిలి పెట్టినట్లయితే ప్రతి దినము ఏ విధముగా శుభ్రము చేసుకుంటూ ఉంటాము, అలాగే మనం సన్నిధి క్రమంలో శుద్ధి చేసుకొని మనం దేవుల్లో ఎదగాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. అందుకనే తన సన్నిధి కాదు ఉదయం చేసి మనకు సమాధానమును, కరుణను,
అలాగే మనకి అనుగ్రహించి ఆయన ముఖక్రాంతి మనం ప్రకాశింపచేసే ధన్యత దేవాతి దేవుడు మనల్లకు దయచేయడం గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రము తండ్రి. వాక్యం ద్వారా విశ్వాసము కలిగించి ఇంకా జరగవలసిన అంశముల్లో తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.